ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుందాం. మోషభ ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ ప్రేమ గల మా గణితండి కృపగల దేవ మీ క్రియని ప్రేమకి వేరేది ఉన్న సొత్తుడు చూడనండి ఉదయకాల సమయంలో మీ సన్నిధి బాగా నిచ్చండి మీకు ఎంత ఉన్నదండి కదండి ఉదయకాల సమయంలో లేఖన భాగాలు చదువుకుండగా మాకు మీద తెలియని జ్ఞాన సమృద్ధమైన జ్ఞానాన్ని ఏంటంటే వింటున్న మాకు చెప్పబోతున్న మీ రాసులకు సమృద్ధిమైన తెలియని జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకున్నాం తండ్రి కదండి ఈ ఉదయకాల సమయంలో తండ్రి వేకుజామున రేపు మా పని పాటలు మేము ఉండేలా చేసినాను మీకు అన్నం ఉన్నట్టండి ఇటు కట్టండి వెంటబడి వాకి మా రుద్రంతరం 30 వందలకు 60 వందలకు 100 వంతులు పైన చూడండి కదా ఇవ్వండి ప్రార్థనలో తప్పు పొరపాట్లు క్షమించమని వేడుకుంటూ ఏసు నరజన ఈ ప్రార్థన మీకు వేడుకుంటూ వారు మాట్లాడండి ప్రార్థన. వాళ్ళతో గడమైన చోటు కదండి వాక్య చదువుకున్న వాగ్దండి ఆది నుంచి చదువుని గ్రహంలో చోటు కదండి వాక్య చదువుతున్న కథని ఆ సందర్భంలో ఉదరికి లేచుకున్న రోటరీ కథని వాక్య చదువుతున్న కథని మీద సత్యసామి రోటరీ కథని ప్రతిదండి 12 వచ్చి చదువుతున్న కథని ఆ సందర్భంలో ఉదరికి లేచుకున్న రోటరీ కథని ఉదకృష్ణ ప్రార్థన చేస్తుంది ఉదకృష్ణ జీవించి సంఘకాపం జీవించి బస్సును వీళ్ళు రాదని జీవించి కుటుంబాన్ని కూడా దీవించండి సేవకులను కూడా దీవించండి తండ్రి రోటరీ కదండి వయసు క్రీస్తు దీవించండి తండ్రి కాదైతే ప్రార్థన చేసుకుందాం. మహాగరుడు మా తండ్రి, మహోన్నతుడు మా దేవ, పరిశుద్ధుడు మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా గత కాలం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలోనైనా కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని రోమపత్రిక 12వ అధ్యాయం ద్వారా మీరు మాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు ప్రార్థించి నీ ఇరువురు బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభా యొక్క ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు నాయన ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని సంఘ బిడ్డలను నాయన యవనస్తులను వృద్ధులను బాలులను నాయన తండ్రి విధవరాండ్రను అనాథులను దిక్కులేని వారు అందరినీ తండ్రి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. ప్రతి ఒక్కరిని నాయన తండ్రి మీ యొక్క సహాయము సహకారాలతో నాయన నీ బిడ్డలకి నాయన ఈ దినంలో నాయన మీ సహాయాలు తెచ్చమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా మరి 2 సంఘాలకి అధ్యక్షత వహించు ప్రభా. 2 సంఘాలను ముందుకు నడిపిస్తున్నటువంటి మా ప్రియులు దైవ సేవకులు రాజుగారిని వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఇంకా రాగడి దినాల్లోనైనా సంఘాన్ని నాయన ఇంకా బలోపేతంగా ముందుకు నడిపించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను ఆయన దైవ సేవకులకు అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి ఉదయకాల సమయంలో జరగబోతున్నటువంటి ఒక పరిచర్య తండ్రి మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో రోమపత్రిక 12వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాన్ని చదువుకుంటే ఉదయకాల సమయంలో మనందరం ముందుకు వెళ్ళిపోదాం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన పరచుట వలన రూపాంతరము పొందిడి. 2వ సందర్భాన్ని చదువుకుందాం. 3వ వచనం వేరుగుడు. తన్ను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను తాను ఎంచుకొనవలెను. నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ నేను చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను
ఒక్క శరీరములో ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను మనకు అనేక అవయవాలు ఉండినప్పుడు ఈ అవయవములన్నిటికీ ఈ అవయవాలన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో ఒకటే పని ఎలాగ ఉండదో అలాగే అలాగే అనేకులమైన మనమును అనేకులైన మనమును క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి క్రీస్తులో ఒక శరీరంగా ఉండి ఒకనికి ఒకరము ఒకరికి ఒకరము ప్రత్యేక అవయవములై ఉన్నాము ప్రత్యేక అవలమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై వేరు వేరు కృపావరం కలిగిన వారై ఉన్నాము ఉన్నాము. గనుక కనుక ప్రవచన వరమైతే ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము ప్రవచింతుము. పరిచర్య అయితే పరిచర్య అయితే పరిచర్యలోను పరిచర్యలోను బోధించువాడైతే బోధించువాడైతే బోధించుటలోను బోధించుటలోను హెచ్చరించువాడైతే హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను హెచ్చరించడంలోను పని కలిగి ఇందుము పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను శుద్ధ మనసుతోను పై విచారణ చేయువాడు పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను జాగ్రత్తతోను కరుణించువాడు కరుణించువాడు సంతోషముతోను సంతోషముతోను పని జరిగింపవలను పని జరిగింపవలను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను నీ ప్రేమ నిష్కపటమై ఉండవలను. చెడ్డదానిని అసహించుకుని చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాని హత్తుకుని ఉండుడి మంచిదాన్ని హత్తుకుని ఉండుడి. సహోదర ప్రేమ విషయములలో సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఒకని యందు ఒకడు అనురాగం కలవారై ఘనత విషయములో గత విషయంలో ఒకనికి ఒకడు ఒకనికి ఒకడు గొప్పగా ఎంచుకొనుడి గొప్పగా ఎంచుకుని ఆసక్తి విషయములో ఆసక్తి విషయంలో మాంద్యులు కాక మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ఆత్మయందు తీవ్రత కలవారై ప్రభువును సేవించుడి ప్రభువుని సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై సమయందు యోపు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు పరిశుద్ధుల అవసరంలో పాల్పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇయ్యుడి శ్రద్ధగా ఆచరించుడి. మిమ్మును హింసించు వారిని దీవించుడి మీరు నిలిచిన వారిని దీవించుడి. దీవించుడు గాని శపింపవద్దు దీవించుడు కానీ శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి సంతోషించు వారితో సంతోషించుడి. ఏడ్చు వారితో ఏడువుడి ఏడ్చు వాడితో ఏరుడి. ఒకనికి ఒకడు మనసు కలిగి ఉండుడి ఒకనికి ఒకడు మనసు కలిగి ఉండుడి. హెచ్చు వాటి యందు మనసు ఉంచక హెచ్చువాడి అని మనసు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి తగ్గువాడి అని ఆసక్తి కలిగి ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు మీరు మీరే బుద్ధిమంతులు అనుకోవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవరికైనాను చేయవద్దు కీడుకు ప్రతికీడు ఎవరికి చేయవద్దు. అందరి దృష్టికి అందరి దృష్టికి మనుషులందరి దృష్టికి మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి యోగ్యమైన ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి సమాధానముగా ప్రియులారా ప్రియులారా మీ దృష్టికి మీరే మీరు దృష్టికి మీరే బుద్ధిమంతులు అనుకొనవద్దు బుద్ధిమంతులు అనుకోవద్దు. ప్రియులారా ప్రియులారా మీకు మీరే మీకు మీరే పగ తీర్చుకొనక పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని నేనే ప్రతిఫలం ఇస్తునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది ప్రభు చెబుతున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము అతను భోజనం పెట్టుము. దప్పుకు కొని ఉంటే తప్పుకొని ఉంటే దాహమును కిమ్ము దాహమునకిమ్ము. అలాగు చేయటం వలన అలాగ చేయడం వలన అతని తల మీద అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు నిప్పులు కుప్పగా పోయేదు. కీడు వలన జయింపబడక కీడు వల్ల జయింపవలక మేలు చేత కీడును జయించుము మేడు వల్ల చేడుగా నిజము. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వెనుకలలో మరి 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలింపజేయను గాక ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి ఉదయకాల సమయంలో దేవత దేవుడు మరి మనల్ని ప్రేమించి ఆయన సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించి ఆయన సన్నిధి కాంతులు మనకి ప్రకాశింపజేసినటువంటి విధానాన్ని బట్టి మరి దేవదేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి యొక్క సమయంలో రోమపత్రిక 12వ అధ్యాయ లేఖన భాగాలు మనం ఆలోచన చేసినప్పుడు పౌలు గారు మరి రోమ సంఘానికి చాలా చక్కనటువంటి విషయాలు ఆయన వ్రాసాడు ప్రియులరా. ఎన్ని చక్కనటువంటి విషయాలు అని అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా
దేవునికి ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడనంటే సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలంటున్నాడు. ఎలా సమర్పించుకోవాలంటే మోషే బాబు సజీవ యాగంగా దేవునికి మనము మనల్ని మనం ఎలా సమర్పించుకోవాలంటే ఆయన సజీవ యాగంగా దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి. ఎప్పుడైతే ఈ సజీవ యాగంగా మనం సమర్పించుకోవడానికి సిద్ధపడతామో దేవుడు అనుకున్న కార్యాలన్నీ కూడా మనలో నెరవేరుతూ ఉంటుంటాయి. దేవుడు కొన్నింటిని మన నుంచి కొన్నింటిని ఆశిస్తున్నాడు కదా. దేవుడు వేటినైతే ఆశిస్తున్నాడో, దేవుడు వేటినైతే చేయమన్నాడో ఈ 12వ అధ్యాయంలో చాలా లిస్ట్ ఇచ్చాడు ఇక్కడ పౌలు గారు. ఈ లిస్ట్ అంతటిని మనం చేయడానికి ప్రయత్నం చేయగలిగినట్లయితే దేవునికి సజీవ యాగంగా మనము దేవునికి సేవ చేయగలము. దేవునికి సజీవ యాగంగా సేవ చేయాలనే ఇదిగో మొదటి 3వ వచనం నుంచి సుమారు 21వ వచనం వరకు ఇలా సజీవ యాగంగా మనం దేవునికి సమర్పించుకోవాలంటే మనం చేయవలసినటువంటి కొన్ని కార్యాలు ఇతరుల పట్ల మనం చేయవలసినటువంటి కొన్ని కార్యాలు ఏమున్నాయి? 3వ వచనంలో అంటున్నాడు చూడండి, తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. చూడండి, చాలామంది పనుల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, ఆయా వృత్తుల్లో కావచ్చు, తమను తాము కంటే ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటుంటారు. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. దేవుడు ఎంతైతే మనకి ఆ టాలెంట్ ఇచ్చాడో ఆ టాలెంట్ని బట్టే మనం ఉండాలి తప్ప టాలెంట్కి మించింది లేనిది మనం ఎక్స్ట్రా చేయకూడదు. ఎప్పుడైతే ఎక్స్ట్రాని మనం చేసామో దేవునికి సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకోలేము. దేవునికి మనల్ని మనం సజీవ యాగంగా సమర్పించుకోవాలంటే లిస్ట్ చెప్తున్నాడు, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం చొప్పున ఏమండి తాను స్వస్థ బుద్ధి గలవాడొకటికే తగిన రీతిగా ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ప్రతి వానితోనూ చెప్పుచున్నాను అని అన్నాడు పౌలు గారు. అంటే సజీవ యాగంగా దేవునికి ఎవరైతే సమర్పించుకుంటారో వారి జీవితాలు ఎలాగుంటాయనంటే దేవుడు ఏదైతే ఎంచుకోమన్నాడో దాన్ని ఎంచుకుంటారు. ఇంకా ఎక్స్ట్రా ఎంచుకోవడానికి వారు మనసు ప్రేరేపించదు. కారణం ఏంటంటే వాళ్ళు సజీవ యాగంగా దేవునికి తమను తాము అప్పగించుకున్నారు కనుక. ఎప్పుడైతే దేవునికి తమను తాము సజీవ యాగంగా అప్పగించుకున్నారో, నాయనా నువ్వు ఎందుకు ఇలా ఎక్స్ట్రాగా ఉంటున్నావు, నువ్వు తగ్గించుకొని ఉండాలి. నువ్వు దేవునికి సమర్పణ చేయబడ్డావు కదా, నువ్వు మాటలో తక్కువగా ఉండాలి, నీ చూపులో తక్కువగా ఉండాలి. ఏమండి ఇలా కొన్నింటిలో ఆ మనిషి ఏం చేస్తూ ఉంటాడంటే జాగ్రత్త పడుతూ ఉంటాడు. అలా జాగ్రత్త పడడానికి ఇక్కడ చెబుతున్నాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా అంటే ఈ శరీరాన్ని సజీవ యాగంగా ఏం చేయాలంటే దేవునికి అర్పించేయాలి. అలా అర్పించడానికి ఇంకా కొన్ని మాటలు మనకి ఇక్కడ మాట్లాడుతూ పౌలు గారు ఏమంటున్నారు, ఇలా మనం కిందకు వచ్చేసేసరికి 9వ వచనం చదువుదాం. 9వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని ఏం చేయాలట, మంచిదాన్ని అత్తుకోవాలి, చెడ్డదాన్ని ఏం చేసేయాలి, విడిచిపెట్టేయాలి. ఇది ఎవరి లక్షణం అని అంటే దేవునికి ఎవరైతే తమను తామును సజీవ యాగంగా అప్పగించుకుంటారో వారు ఏం చేస్తారన్నమాట, చెడ్డదాన్ని అసహించుకుంటారు, మంచిదాన్ని హత్తుకుంటారు. వీళ్ళు ఎవరైనంటే సజీవ యాగంగా దేవునికి సమర్పించుకున్నవారు, దేవునికి తమ జీవితాన్ని ఏం చేసిన వారినైనా అంకితం చేసుకున్నటువంటి వారు, అర్పించుకున్నటువంటి వారి జీవితాల్లో ఏముంటుందంటే మంచినే ప్రేమిస్తారు. ఈరోజు మంచి లేదు, చెడు లేదు, రెండింటికి వ్యత్యాసం లేకుండా దేవునికి మేము సజీవ యాగంగా దేవునికి మేము సమర్పించుకున్న వాళ్ళము, సమర్పణ జీవితం కలుగుతున్న వారమని చెప్పుకున్న వారిలో కూడా ఏం కనపడుతుంది అని అంటే మంచిదాన్ని ఒకలాగా, చెడ్డదాన్ని ఒకలాగా, అది రెండూ ఒకలాగే చేస్తున్నారు. కనుక అలాంటిది దేవునికి నచ్చేది కాదు, అలాంటిది దేవుడు మెచ్చేది కాదని వాక్యం సెలవిస్తుంది. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగం గలవారే, ఘనత విషయంలో ఒకరికొకడు ఏం చేయాలట, గొప్పగా ఎంచుకోవాలి. ఈ లక్షణాలన్నీ దేవునికి ఎవరైతే తమ జీవితాన్ని సజీవ యాగంగా సమర్పించుకుంటారో వారు సహోదర ప్రేమ విషయంలో, ఘనత విషయంలో ఒకరికొకరు అనురాగం కలిగినటువంటి వారై ఉంటారు. ఒకరినొకరు విమర్శించుకోరు, ఒకరిని ఒకరు ద్వేషించుకోరు,
వాక్యాన్ని బట్టి ఏమైనా లోటుపాట్లు ఏమైనా ఉంటే సరి చేసుకుంటారేమో కానీ వ్యక్తిగతంగా వారిని వీరిని దూషించుకోకుండా ఉన్నారు అని అంటే వారు దేవునికి సమర్పణమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వారు. ఇంకా వారి లక్షణాల గురించి పౌలు గారు మాట్లాడుతూ ఈ సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవడం అని అంటే ఇంకా ఇన్ని లక్షణాలతో మిళితమై ఉందన్నమాట. ఇంకా ఇన్ని అలవాట్లతో ఇంకా ఇన్ని క్వాలిటీలతో ముడిపడి ఉంది దేవునికి మనం సమర్పించుకునేటువంటి సమర్పణ జీవితం. ఇంకా చూడండి కింద ఇంకేమంటున్నాడో పౌలు గారు 12వ వచనం చూద్దాం. నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమల యందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి యుండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం చేయుడి. వీళ్ళు ఏం చేస్తారట? పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం చేస్తారు. ఎవరికి ఉంటుంది ఈ మనసు? దేవునికి ఎవరైతే తామును అప్పగించుకుంటారో, దేవునికి ఎవరైతే తమ జీవితాన్ని దేవునికి అర్పించేస్తారో వారిలో మాత్రమే ఈ లక్షణాలు ఉంటాయి. అందరిలో ఈ లక్షణాలు ఉండవు. కారణం ఏంటి? వారు వేషాన్ని ధరించుకున్నారు కనుక. కొంతమంది వేషాన్ని ధరించుకున్నటువంటి వారు అయితే ఏం చేస్తారు? వారి ఇష్టం, మనం ఇంకేం చెప్పలేం. కనుక దేవునికి మనల్ని మనం సజీవ యాగంగా సమర్పించుకున్న వారిలో ఉండేటువంటి ఆ లక్షణాలు మనం చూస్తున్నప్పుడు చాలా చక్కనటువంటి విషయాలు మనకి కనబడుతున్నాయి. చాలామంది దేవుని నమ్మేసామని చెప్పేసుకుని ఏమంటారంటే ఇంక ఇంట్లో వారిని కానీ, ఈదులో వారిని కానీ, ఇరుగు వారిని కానీ, పొరుగు వారిని పట్టించుకోరు. కారణం ఏంటో తెలుసా? మేము దేవునికి మమ్మల్ని మేము అప్పగించేసుకున్నాం కనుక. ఏమన్నా అన్నారనుకో దేవార్పితం అంటారనమాట. హాస్పిటల్లో ఉన్న వారిని పట్టించుకోరు, ఇంటి దగ్గర ఉన్న వారిని పట్టించుకోరు, రోగాలతో ఉన్న వారి దగ్గరికి వెళ్ళరు. ఇవన్నీ ఎవరి లక్షణాలు అయ్యానంటే దేవార్పితం, మేము దేవునికి సమర్పించేసుకున్నామని అనుకుంటారు. దేవునికి దేవార్పితం అన్నటువంటి మాటలో నీ తల్లిదండ్రులను వదిలేస్తున్నావు, ఇరుగు వారిని వదిలేస్తున్నావు, పొరుగు వారిని వదిలేస్తున్నావు, వీళ్ళందరిని వదిలేసి ఒకే ఒక మాట. ఏంటి ఆ మాట? దేవార్పితం. అంటే నేను దేవునికి అర్పించేసుకున్నాను కానీ ఇంకెవరిని నేను పట్టించుకోవాల్సినటువంటి పని లేదని ఈరోజు చాలామంది ప్రేమలను కోల్పోతున్నారు. చాలామంది మంచి కుటుంబాన్ని కోల్పోతున్నారు. కనుక అలా కోల్పోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే అందరితో అనురాగం కలిగి ఉండాలి. పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందుతూ ఉండాలి. శ్రద్ధగా ఆతిథ్యం చేయాలి. ఇవన్నీ ఎవరు చేయగలుగుతారంటే ఎవరైతే దేవునికి తమ దేహ అవయవాలని సజీవ యాగంగా సమర్పించుకుంటారో వారిలో మాత్రమే ఈ లక్షణాలన్నీ నెరవేరుతూ ఉంటుంటాయని ఈ సందర్భాన్ని బట్టి వాక్యముఖంగా మనకు అర్థమవుతుంది. ఇంకా కింద మాటలు చదువుని చూడండి. ఏ వచనం మనం ఆగిపోయాం? ఏడ్చువాడితో మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ శపింపవద్దు అంటున్నాడు. చూడండి, మిమ్మల్ని హింసించు వారిని ఏం చేయకూడదట? మిమ్మల్ని హింసించు వారిని శపించవద్దు, దీవించండి అని అంటుంది. ఇది ఎవరు చేయగలరు? ఇలాగ ఎవరు ఉండగలరు? మేము దేవునికి సమర్పించుకున్నాం కనుక మేము ఎదుటి వారిని హింసించకూడదు, మేము శపించకూడదు. అవసరమైతే వారిని ప్రార్థనలో మేము పెట్టుకుని ప్రార్థనాపూర్వకంగా జయించాలి తప్ప మేము వారిని శపించకూడదు, ద్వేషించకూడదు. వారిని మేము ఏం చేయాలి? దీవించాలనేటువంటి ఆలోచన వస్తూ ఉంటుంటుంది. ఇంకేమంటున్నాడు? సంతోషించు వారితో సంతోషిస్తారట. ఎవరైతే దేవునికి తామును సజీవ యాగంగా సమర్పించుకున్నారో వాళ్ళలో ఉండేటువంటి ఆ లక్షణాలన్నీ గురించి చెప్తున్నాడు పౌలు ఇక్కడ. సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చు వారితో ఏడవండి, ఒకరికొకడు మనసు కలిగి ఉండుడి, హెచ్చు వాటి యందు మనసు ఉంచక తగ్గు వాటి యందు ఏం చేయాలట? ఆసక్తి ఉంచాలి. హెచ్చు వాటి యందు కాదు. ఈ శరీరం ఎప్పుడు కూడా హెచ్చు వాటి అందే మనసు ఉంచుతూ ఉంటుంటారు, తగ్గు వాటి అందు అస్సలే మనసు ఉంచదు. ఈ శరీరం ఎంతసేపు దేని మీద ఉంటుంది? అయినా హెచ్చు వాటి అందు జైతేలి. ఈ శరీరం దేని మీద ఉంటుంది? ఎంతసేపుని హెచ్చు వాటి అందు. గట్టిగా చెప్పాలి. ఈ శరీరం ఎంతసేపు దేని మీద మనసు పెట్టుకుంటుంది? హెచ్చించు వాటి అందే తప్ప తగ్గు వాటి అందు ఆసక్తి కలిగి ఉండదు. కనుక ఏం చేయాలంటే మనము హెచ్చు వాటి. ఇంకా అంటున్నాడు, మీకు మీరే బుద్ధిమంతులు అనుకోనక ఏం చేయాలట? మీకు మీరే బుద్ధిమంతులు అని అనుకోనవద్దు, కీడికి ఎవరికైనా ప్రతి కీడు చేయవద్దు. మనుషులందరి దృష్టికి ఏం చేయాలంటే ఎల్లప్పుడూ కూడా యోగ్యమైన వాటిని కూర్చున్నటువంటి ఆసక్తిని కలిగి ఉండాలని పౌలు గారు మరి ఈ విషయాలన్నీ మనకి సెలవిస్తున్నాడు, తెలియజేస్తున్నారు. ఈ సమర్పణ కలిగినటువంటి జీవితాల్లో వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి గుణగణాలు కలిగి ఉండాలి? ఏమంటే సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. సఖ్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో ఎలా ఉండాలట మోషే బాబు? సమాధానంగా ఉండాలి. ఈరోజు మనిషికి సమాధానం లేదు కనుకనే చాలా ఇబ్బందులు సమస్యలు కొని తెచ్చుకుంటున్నాడు.
ఇంకా అంటున్నాడు, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తానంటున్నాడు ఆయన. కానీ ఈరోజు మనిషి మరొక మనిషి మీద పగ తీర్చుకోవడానికి, మనిషి మీద మరొక మనిషి మీద ద్వేషం తీర్చుకోవడానికి మనిషి ప్రయాసపడుతూ ఉన్నాడు. కనుక ఇవన్నీ కూడా ఎవరనంటే ఇంకా దేవునికి సరిగా సమర్పించుకోలేనటువంటి వారు చేసేటువంటి పనులు ఇవన్నీ. నేను పగ తీర్చుతాను, ద్వేషించుకుంటాను, ఇంకా నేను ఆడి మీద నేను ఇంకా నా కక్ష తీర్చుకుంటాను, ఇంకా కొన్ని కొన్ని మాటలు ఉంటాయి మనకు కనబడుతుంటాయి. ఇంకా వాడి మీద నేను అన్నీ తీర్చుకుంటానని అంటూ ఉంటారు కొంతమంది. ఇది ఇంకా ఎవరనంటే ఇంకా దేవునికి సరిగా సమర్పించుకోలేని వారు అనమాట ఇలాంటి వారందరూ కూడా. కనుక అలాంటి వారిగా ఉండకూడదు. మరి మనం ఎలా ఉండాలి? సమర్పణ యొక్క భాషలో మనం చూడగలిగినట్లయితే బ్రతిమలాడుకుంటారనమాట. సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వాడు ఈ ఇతరులను ఏం చేస్తూ ఉంటుంటాడంటే బ్రతిమలాడుకుంటూ ఉంటుంటాడనమాట. సమర్పణ యొక్క విధానం ఎలా ఉంటుందంటే సహోదరులతో కలిసి ఉన్న విధానంగా ఉంటుంది. ఇక సమర్పణ యొక్క పద్ధతి సమర్పించుకొనుట ఏం చేస్తాడు? దేవునికి తనను తాను సమర్పించుకుంటాడు. ఇలా మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు మరి చాలా విషయాలు మనకి తెలియజేస్తూ ఉంటుంటాయి సమర్పణ గురించి. దేవుడు మొదటి నుంచి మనం చూస్తున్నప్పుడు కూడా దేవుడు మరి ఇక్కడ ఈ సమర్పణ గురించి మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక సందర్భం మనకు కనబడుతుంది. కయ్యను గారు, హేబెలు గారు ఇద్దరు కూడా దేవునికి ఏం చేస్తారో అర్పణలు తెస్తారు. అంటే సమర్పణ అంటే దేవునికి తమ భాగాల్లో నుంచి, తమ పంట పొలాల్లో నుంచి, తమ పశువులలో నుంచి కయ్యను గారు అలాగే హేబెలు గారు అర్పణ తెచ్చినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. వాళ్ళు ఇచ్చే అర్పణ ఒకరు ఎలాగిచ్చారు? శరీరానుసారంగా ఇచ్చారు. ఎవరైనా కయ్యను గారు. మరి హేబెలు ఎలా ఇచ్చాడు? హృదయపూర్వకంగా ఇచ్చాడు ఆయనకు ఆ అర్పణ దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు, స్వీకరించాడు. కారణం ఏంటంటే హేబెలు నీతిమంతుడు. ఆయన హేబెలు ఎవరినైనా నీతిమంతుడు. ఏమండి, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాడు, తాను దేవునికి సమర్పించుకున్నవాడు గనకనే తన అర్పణ దేవుడు ఏం చేశాడు? స్వీకరించాడు, అంగీకరించాడు. ఈరోజు మన అర్పణ కూడా అంగీకరించాలంటే మనం కూడా ఏం చేయాలి? మొదటగా మన సహోదరులతో సమాధాన పడి వచ్చి అప్పుడు నీ అర్పణ అర్పించు అని అన్నాడు మనకి మత్తయి సువార్తలో. ఈరోజు సమాధానం లేదు, ఈరోజు ప్రేమ లేదు, ఈరోజు జనాల మధ్య సమాధానం లేదు, ప్రేమ లేదు. ఈ రెండూ లేకపోతే మనం దేవునికి ఎలా సమర్పించుకున్నవారం అవుతాము? సమర్పణ కలిగినటువంటి వ్యక్తులు ఉండేటువంటి ఆ గుణగణాలు, ఆ లక్షణాలు ఎలాంటివి అంటే ఇదిగో పౌలు గారు ఇక్కడ చాలా ఇంటిమెంట్ ఇచ్చాడు మనకి. కనుక దేవుడు అంగీకరించాలంటే మన అర్పణ అంగీకరించాలన్నా, మనల్ని అంగీకరించాలన్నా మన అందరిలో ఉండవలసినటువంటి ఆ క్వాలిటీలన్నీ ఎంతసేపు మనం మాట్లాడుకున్నాం. కనుక ఇప్పుడు మనం అందరం కూడా ఏం చేయాలి? సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలంటే సహోదరులతో సమాధానం కలిగి ఉండాలి, సహోదరులతో ప్రేమ కలిగి ఉండాలి. ఈ పై వచనంలో ఈ 12వ అధ్యాయం అంతా మనకు వ్రాయబడింది అదే. 19వ వచనం చదువుదాం చూడండి. ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది కదా. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పుగొని ఉంటే అతనికి దాహమును కిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నీ నిప్పులు కుప్పలుగా పోసినవాడు అవుతావు. కనుక నువ్వేం చేయలేం? దేవునికి అర్పించుకున్నవాడు అయితే మనం శత్రువులకి సహా మనం ఏం చేయాలి? శత్రువు లేదు, మిత్రువు లేదు. ప్రేమ మనలో నుంచి ఎలా రావాలి? శత్రువుకు ఒకలాగే రావాలి, మిత్రుడికి ఒకలాగే రావాలి. కానీ అలా కాకుండా శత్రువుకి ఏమో మురికి నీళ్ళు వచ్చి మిత్రుడికి ఏమో తెల్ల నీరు వస్తుంది ఆ పైపులో నుంచి. మన ఇంట్లో వాళ్ళు తాగడానికి అందరికీ ఆ పైపులో వాటర్ అందరికీ ఒకలాగే వస్తుంది. అలాగే మనలో ఉన్నటువంటి నోట్లో నుంచి ఒక నోట్లో నుంచి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళిన నా సహోదరులారా అలా ఉండకూడదు. మరి ఏం చేయాలి? మనలో నుంచి వస్తుందనంటే ఆశీర్వచనమే బయటకు రావాలి, శాపాలు మన నుంచి రాకూడదు. ఎందుకనంటే దేవునికి సమర్పించుకున్నటువంటి వ్యక్తులకు ఉండేటువంటి లక్షణాలు కాదు అవి. మరి ఆ వ్యక్తులకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? అందరితో సమాధానము, అందరితో ప్రేమని కలిగి ఉంటారు, శత్రువులకి ఒకలాగే ప్రేమిస్తారు, మిత్రుల్ని ఒకలాగే ప్రేమిస్తారని వాక్యం మనకి సెలవిస్తుంది. కీడు వలన జయింపబడక మేలు చేత కీడిని జయిస్తాడనమాట. ఎవరో దేవునికి సమర్పించుకున్న వారు ఏం చేస్తారంటే కీడు చేత జయించడు, మరి ఏం చేస్తాడు? మేలు చేత కీడును జయిస్తాడు. అసలు క్రైస్తవులకి ఇంకా కీడు మేడులతో పని లేదు, ఇక శత్రువు మిత్రుడితో పని లేదు. ఇంకా అందరం మనకు ఒకటే, అందరం మనం సహోదరులము, అందరము దేవుని పిల్లలము.
కనుక ఈ ఒక్క భావనతోనే మనందరం మరి దేవునిలో కలిగి ఉండాలని ఈ రోమపత్రిక 12వ అధ్యాయము సజీవ యాగంగా దేవునికి తమను తాము అప్పగించుకున్న వారిలో ఉండేటువంటి ఆ లక్షణాల గురించి ఇదిగో 3 నుంచి సుమారు 21 వచనాల వరకు మరి చక్కనటువంటి రీతిలో పౌలు గారు రాసినటువంటి సందర్భాలను మనం ఒకసారి నెమరు వేసుకుంటూ ధ్యానించుకుంటూ మరింత చక్కటి పరిచయలో మనల్ని ముందుకు నడిపించినటువంటి పరలోకమందున్నటువంటి కన్న తండ్రికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ముగించుకుందాం. మోషబాబు ప్రార్థన. మహాగణుడు మౌనతుల ప్రేమ గల మగనదని కృపగల దేవ మీ ప్రేమకే వేలది వందన శుద్ధుడితో ఉన్నతండి ఉదయకాల సమయండి మా మీకు ఎంత ఉన్నతండి కదండి ఉదయకాల సమయండి మీ లేఖనాలు చదువుకున్న భాగ్యం నుంచి మీకు ఎంత ఉన్నతండి ఉదయకాల సమయండి రోమపత్రిక తండి 12వ అధ్యాయం చదువుచునగా వినబడి మాకు మా రోజంతులు 30 దంతులు కర్రదంతులుగా 100 దంతులు ఫలించండి ఇవ్వండి తండ్రి వాక్యాన్ని బోధిస్తున్నా మీ దోస్తులకి ఇంకా తెలియని జ్ఞానాన్ని ఏంటండి ఇంకోటి తండ్రి రోగులుగా ఉన్నదని ముట్టి వారాలతో తండ్రి ఇది కొడుతుంది మా 2 సంఘం మీరు మాకు అనుగ్రహించిన మా 2 సంఘాలకి జ్ఞాపకం చేసుకోవడం 2 సంఘాలకి పరిచయం చేస్తున్న బియ్యాల రాజు గారిని దీవిస్తుందండి ఇంకా రోగులుగా ఉన్నదని ముట్టి వారాలతో తండ్రి యేసుక్రీస్తు పడుతుంది ఆమేన్. జై తల్లి. ఆమేన్ అన్నమ్మా. ప్రార్థన పదవి గడమైన సార్ రోటరీ గతిని వాక్య చదువుకున్నది వాక్యం ఆదరించేంత వరకు ఇక్కడ ఎప్పుడు లేచి రోటరీ గతిని వాక్య చదువుతున్న గతిని వేద సత్య సామించిన రోటరీ గతిని వాక్య చదువుతున్న గతిని ఆ సందర్భంలో తిరిగి లేచుకున్న చేతిని రోటరీ గతిని రామాపద గతిని 12 అక్షరం చదువుతున్న గతిని వేద సత్య సామించిన రోటరీ గతిని ఈ రోటరీకి వదిలికేసాన్ని ప్రార్థన చేస్తే వదులుకు సంతరించ సంఘ కాపని తీయించు బోసం బియ్యం రావడానికి తీయించు కుటుంబాన్ని కూడా తీయించాడు వయసు క్రీసాన్ని తీయించు సంఘ కాపని తీయించు బోసం బియ్యం రావడానికి తీయించు 2 సంఘాలు తీయించండి తండ్రి ఇంకోలే తండ్రులు ఉంటుంది ఏసుకృష్ణ పర్వతం ప్రార్థన వినుడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. గత కాలమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించు ప్రభా. ఈ కుటుంబ ప్రార్థనలో రోమపత్రిక 12వ అధ్యాయం ద్వారాగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని స్థిరపరిచి నాన్న మీలో నిలబెట్టినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా మరి యొక్క సమయంలో విత్తబడిన వాక్యం మా వినికిడిలో మీరు ఫలింపజేయండి తండ్రి. నాయన మీకు సజీవ యాగంగా సమర్పించుకునే వారి వ్యక్తుల యొక్క భక్తుల యొక్క విశ్వాసుల యొక్క నాయన జీవితాల్లో వారి యొక్క స్థితిగతులు ఏ రీతిగా ఉంటావో తండ్రి, వారి జీవన శైలి ఏ రీతిగా ఉంటుందో, ఇతరుల పట్ల, సహోదరుల పట్ల, సమాజం పట్ల, సంఘం పట్ల వారి ఆలోచన ధోరణి ఏ రీతిగా ఉంటుందో తండ్రి లేఖనాల్లో తండ్రి స్పష్టంగా మీరు మాకు వ్రాయించారు, తెలియజేశారు, నేర్పించారు ప్రభు. అందును బట్టి నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి నాయన సజీవ యాగంగా సమర్పించుకోలేనటువంటి వ్యక్తులు తండ్రి ఇదిగో నాయన ఇతరులను ప్రేమించలేని వారుగా, ఇతరులతో సమాధాన పడలేనటువంటి వారుగా నాయన అపవిత్రతకు నాయన అజ్ఞానానికి కలిగి ఉంటారని తండ్రి కొన్ని సందర్భాలు మేము ఆలోచించేసాం ప్రభు. నాయన సజీవ యాగంగా సమర్పించుకున్న వారు వ్యక్తుల జీవితాల్లో తండ్రి ప్రేమ కలిగి ఉంటారని, సమాధానం కలిగి ఉంటారని తండ్రి లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ముందుకు నడిపించినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీకు వందనాలు ప్రభు. మరి తండ్రి యొక్క సమయంలో విన్న వాక్యం మా వినికిడిలో 30 దంతులుగా 60 దంతులుగా 100 అంతులుగా ఫలింపజేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం ప్రభు. మీకు వందనాలు తండ్రి. అలాగే దేవ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను తండ్రి, పరిచారకులను, యవనస్తులను, స్త్రీలను, పురుషులను, వృద్ధులను, బాలులను, విధవరాండ్లను, నేను దిక్కులేని వారిని, అనాథులను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటాం ప్రభు. ప్రతి ఒక్కరికి మీ సహాయ సహకారాలు వారికి మెండుగా అనుగ్రహించండి తండ్రి. ఎన్నో వ్యయ ప్రయాసాలతోనైనా ఈ దినాన్ని నీ బిడ్డలు ప్రారంభిస్తున్నారు ప్రభు. నీ బిడ్డలకి ఈ దినమంతట్లో మీ కృపతో మీ కాపుదలతోనైనా నింపండి, నడిపించండి తండ్రి. బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డలకి బలాన్ని దయచండి ప్రభు, శక్తిని దయచండి, ఆయువుని దయచండి, ఆరోగ్యాన్ని దయచండి తండ్రి. ఎంతమంది బిడ్డలైతే మీ మీద ఆనుకుని తండ్రి, మీ మీద ఆధారపడి ప్రభు మీరే సర్వస్వం అని తండ్రి, మీరు తప్ప ఇంక వేరే నాయన మీరు తప్ప ఇంక వేరే ఒకరు మా జీవితాల్లో లేరని తండ్రి హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా తండ్రి
మీ మీద ఆధారపడి తండ్రి, మిమ్మల్ని ఆనుకుని తండ్రి, ఏ పనులైతే చేస్తున్నారో ప్రభా, దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో ప్రభా, వాటన్నిటిలో నీ బిడ్డలకి మీ తోడును అనుగ్రహించమని, మీ సహాయాలు అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు వందనాలు తండ్రి. నాయన నటనా భక్తికి దూరంగా తండ్రి, దైవభక్తికి దగ్గర అవుతున్నటువంటి బిడ్డల్ని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కరూ నాయన మీ సన్నిధిలో నుంచి నాయన మీ సన్నిధి భాగ్యాన్ని పొందుకుని ప్రభా, ప్రతి ఒక్కరూ మేలులను, దీవెనలను, ఆశీర్వాదాలను పొందగలిగే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. తండ్రి మరి యొక్క సమయంలో మరి నాయన మా యొక్క స్థానిక సంఘ బిడ్డలందరినీ ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ఎన్నో నాయన ఇబ్బందుల నడుమ, ఎన్నో సమస్యల నడుమ, ఎన్నో నాయన ఆటంకాల మధ్య నడుమ తండ్రి, ఈరోజు మనిషి జీవన శైలి ప్రారంభమవుతుంది తండ్రి. ఎన్నో కష్టాల మధ్య, నష్టాల మధ్య తండ్రి. కనుక నాయన మరి అవన్నీ కూడా నాయన నీ బిడ్డలకి నాయన అనుకూలంగా తండ్రి, ఆశీర్వాదాలుగా మలచండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. భారం కలిగి, బాధ్యత కలిగి ఏ బిడ్డలైతే సంఘాల కొరకు, సేవకుల కొరకు, నాయన విశ్వాసుల కొరకు ప్రార్థన పూర్వకంగా తమ సమయాన్ని కేటాయిస్తూ ప్రభా మీ మీద అనుకుంటున్నారు, ఆ బిడ్డలందరికీ మీ తోడును, మీ యొక్క సహాయాలు అనుగ్రహిస్తారని ఆశిస్తూ తండ్రి, ఈ దినమును కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని నీ బిడ్డలైనటువంటి మా అందరికీ అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులను, మీకు లోపడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని నాయన మీ మీద ఆధారపడి తండ్రి, స్థానిక సంఘాల్లో నుంచి నాయన ఇతరేతర ప్రాంతాల్లో, ఇతరేతర పట్టణాల్లో, ఇతరేతర దేశాల్లో, దూర దేశాల్లో తండ్రి ఉంటూ ప్రభువా జీవనాలు చేస్తున్నటువంటి బిడ్డలందరికీ మీ తోడులను అనుగ్రహించండి, మీ సహాయాలను అనుగ్రహించండి. ఉపాధులు లేనటువంటి బిడ్డలకు ఉపాధులు ఇవ్వండి తండ్రి. ఉద్యోగాలు లేనటువంటి బిడ్డలకు ఉద్యోగాలు దయచండి. వ్యాపారాల కొరకు నైనా మంచి వ్యాపారాలు చేయాలనుకుంటున్నటువంటి బిడ్డలకు నైనా సహాయాలు తెచ్చండి. ఇదిగో నాయన వాతావరణం మీద ఆనుకుని తండ్రి, నాయన ఏ బిడ్డలైతే నైనా మరి పనులు ప్రారంభిస్తున్నారు, ఆ పనులు మీ సహాయాలు తెచ్చండి తండ్రి. ఈ రోజునైనా మా గ్రామం దేని మీద అయితే ఆధారపడుతుందో ప్రభు, ఒక్కొక్క పేట ఒక్కొక్క వృత్తి మీద ఆధారపడుతుంది ప్రభు. ఆ వృత్తిలో వారికి నాయన నైపుణ్యతను దయచండి, తెలివిని దయచండి, జ్ఞానాన్ని దయచండి. ఇదిగో నాయన మా గ్రామం అంతా వ్యవసాయం మీద ఆధారపడింది తండ్రి. ఇదిగో నాయన కొంతమంది కరెంటు పనుల మీద మా ప్రియులు దైవ సేవకుల యొక్క కుటుంబాలు తండ్రి, ఇదిగో నాయన కరెంటు పనుల మీద నాయన ఆధారపడి తండ్రి, ఇదిగో మా ప్రాంతం అంతా నాయన దాని నుంచి ఆనందపడుతూ సంతోషిస్తూ ప్రభు ముందుకు వెళ్తున్నారు తండ్రి. మీ సహాయాలు తెచ్చండి ప్రభు. ఇంకా పెయింటింగ్ పనులు చేస్తున్నారు ప్రభు, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే డ్రైవింగ్ పనులు ఉన్నారు ప్రభు, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇలా ప్రతి ఒక్కరూ తండ్రి నాయన మీ మీద ఆనుకుని ప్రభు, మిమ్మల్ని బట్టి నాయన ధైర్యంగా కుటుంబాలని, బిడ్డలను సంతోషంగా, ఆనందాలుగా గడుపుడుకు మీ సహాయాలు తెచ్చమని తండ్రి. ఈ దినం మనకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించమని, ఈ దినమంతట్లోనైనా మీ సహాయ సహకారాలతో మమ్మల్ని నింపమని నడిపించమని ఈ ప్రార్థన అంతటిని నా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.